వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ముఠా జయసింహ గారు ఉన్నారు. ముషిరాబాద్ నియోజకవర్గం. జయసింహ గారు దాదాపుగా 10 సంవత్సరాలుగా బీసీలు గుర్తుకు రాలేరు. ఇప్పుడే కొత్తగా గుర్తుకొచ్చారు. కవిత గారు మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు బీసీలను పట్టించుకోవాలి, ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నారు అంటున్నారు. ఏమంటారు? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ విధంగా అయితే బీసీల స్థితిగతులు తెలంగాణ అభివృద్ధి చెందాయో అందరూ చూశారు. ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని కుల వృత్తులని మా గౌరవ తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి వర్యులైన కేసీఆర్ గారు అతి శ్రద్ధతో ఎంతో అభివృద్ధిలో తేవడం జరిగింది. మీరు చూసుకుంటే ఎన్నో కుల వృత్తులను ఇంప్రూవ్ చేశారు. యాదవులు కానీ, కుల్ల గురమలు, మత్స్యకారులు, అదే ముదిరాజులు, బెస్తోలు, మునూరు కాపులు, రజకులకి అన్ని వర్గాల వారికి కూడా ఎన్నో రకాలుగా వాళ్ళ కులాలను అభివృద్ధి చేసడంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 పాలనలో ఎంతో అభివృద్ధి చేశారు. అదే కాకుండా బీసీలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో వాళ్ళకి స్థలాలను కేటాయించి వాళ్ళ ఆత్మగౌరవాల కన్స్ట్రక్షన్ కోసము కోట్ల రూపాయలు వేచించి ఖర్చు చేసిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీకి మా గౌరవ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వర్యులైన కేసీఆర్ గారికి దక్కుతుంది. మనం చూస్తే ఎన్నో విధాలుగా కవిత గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జాగృతిని ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ యాస భాష అన్నిట్లని కూడా కాపాడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. బతుకమ్మని కూడా అంతరించిపోయిన బతుకమ్మని కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎక్కడైనా తెలుగు మాట్లాడే ప్రజలు కూడా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఆ ఘనత ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి దక్కుతుంది. ఈరోజు మీరు చూసినట్టయితే ఎన్నికల కన్నా ముందు మా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీల స్థితిగతులను మార్చేస్తాం, ఇప్పుడున్న స్థానిక సంస్థలో అమలవుతున్న 23% రిజర్వేషన్ని 42% చేస్తామని చెప్పింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా బీసీ సప్లాన్ ఏర్పాటు చేసేసి బీసీలకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు మరి బడ్జెట్ని ఏర్పాటు చేసి బీసీలను అభివృద్ధి చేస్తామని చెప్పింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈరోజు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం 390 రోజులు అయినా కానీ ఈరోజు ఎక్కడి గొంగలు అక్కడే అనే పరిస్థితి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో ఈ సర్కారు చేస్తున్న పనిని మనం గమనిస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో మరి బీసీలకి వీళ్ళిచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా మేము తిరుగుతూనే ఉంటాం. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రేపు కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా బీసీ మహాసభని ఇందిరా పార్క్లో మా నియోజకవర్గంలో ముషిరాబాద్ నియోజకవర్గంలో అయిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మరి బీసీ ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మీరు ఇచ్చిన అన్ని హామీలు కూడా ఒకవైపు బీసీ సప్లాన్ ఏర్పాటు చేయడం, అదే కాకుండా ఉన్న స్థానిక సంస్థలోని 23% రిజర్వేషన్ని 42% పెంచడం, అదే కాకుండా బీసీలకి ఎన్నో విధాలుగా బీసీల విద్యార్థుల గురుకులాలను ఏర్పాటు చేసేసి వాళ్ళకు కూడా విద్యా వ్యవస్థని అభివృద్ధి చేస్తా అనడం, ఇలా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మోసపూరిత హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఇలా ఎన్నెన్నో విధాలుగా అన్ని రకాల ప్రజల్ని ఈరోజు మోసం చేసేసి సంవత్సరం కాలం పాటు కేవలం ఒక డైవర్షన్ పేరిట ఒక ప్రజలు ఎత్తుతున్న గొంతులను నొక్కేయాలనే కార్యక్రమం ఈ రోజు తెలంగాణలో నడుస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు అధ్యక్ష పదవిది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే అధ్యక్ష పదవి కోసం కవిత గారు ఈ విధంగా చేస్తున్నారు, కేటీఆర్ గారు ఆ విధంగా చేస్తున్నారు అని నిజమే అనుకోవచ్చా? అంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు, కుటుంబ కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా? ఫస్ట్ మీరు ఏదైతే అమలు చేస్తామన్న గ్యారంటీలు అమలు చేయండి. మీరు ఏదైతే 2,500 రూపాయలు మా తెలంగాణ ఆడబిడ్డలకు ఇస్తారన్నారో అది అమలు చేయండి. ఏదైతే ఉన్న పెన్షన్లని 2,000 పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తారన్నారో అది అమలు చేయండి. మేమిచ్చిన రైతు బంధుని మీరు రైతు భరోసా పేరిట 10,000 రూపాయలని 15,000 రూపాయలు చేస్తామన్నారో అది అమలు చేయండి. ఏదైతే మీరు చెప్పిన 200 యూనిట్లు బరాబర్ అమలు చేసే విధంగా మీ కార్యాచరణ చేపట్టండి. ఇట్లా ఎన్నో చేయడానికి వీలుంది. అవన్నీ పక్కన పెట్టి కేవలం ఈరోజు ఒక బురద జల్లే సంస్కృతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. అయితే గతంలో ఉన్నటువంటి 42ని 22% చేసిందే కేసీఆర్ గారు కదా, మళ్ళీ ఇప్పుడే ఎందుకు కొత్తగా మళ్ళీ 42% నినాదం? అదే కదా కేసీఆర్ గారు చేసింది. ఏదైతే మనకు సుప్రీం కోర్టులో ఉన్న
జడ్జిమెంట్కి అనుసారం మనము కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్లని కట్టుబట్టు చేసి దానికి ఒక పద్ధతితో మేము చేయడం జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు దీనికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఏమి అవగాహన లేకుండా కేవలం ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేసి ఈరోజు తెలంగాణ ప్రజల్ని అయోమయం పెట్టడంలో రేవంత్ రెడ్డి గెలిచిన విషయాన్ని మీకు తెలియజేస్తాను. కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా? కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారంటే ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలనే ధీమాతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ అరెస్ట్ చేయాలి, ఆయన ఈగోని సాటిస్ఫై చేసుకోవాలనే మాటే తప్ప దాంట్లో ఎటువంటి నిజాయితీ లేదు. చేస్తారేమో చేస్తారు అని మేము కూడా అనుకుంటున్నాము. మీరు ఎట్లా అనుకుంటారో చేస్తారని అనుకుంటున్నాం. ఓకే అండి. సో మొత్తానికి బీసీలకు 42% వాటా వచ్చే వరకు కూడా దీక్ష ఆగేది లేదని చెప్పేసి కూడా ముఠా జయసింహ గారు అంటున్నారు. ఇది ముఠా జయసింహ గారితో స్పెషల్ అప్డేట్.